దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము డిసెంబర్ 24 చదువుచున్నాను. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. దత్తపుత్రాత్మ. గ్రీసు దేశంలో ఒక అలవాటు కలదు. కుమారునికి 22 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు ఆ కుమారుని తండ్రి స్నేహితులను, బంధువులను, పొరుగువారిని పిలిపించి అందరి సమక్షంలో ఇట్లు చెప్పును: స్నేహితులారా, నా కుమారునికి ఇప్పుడు యుక్త వయస్సు వచ్చినది. మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నిటి మీద అతడు సంతకము చేయవచ్చును. నా ఇంటి మీద అధికారము ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును. దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ మనము ఆత్మీయంగా యుక్త వయస్సుకు వచ్చినట్లు చేయును. మనలో అనేకులము ఆత్మీయంగా శిశువుల వలె ఉన్నాము. చాలా సంవత్సరముల వరకు ఆత్మీయంగా ఎట్టి బాధ్యతలు వహించలేము. కూటములలో పాటలు మాత్రము విని వర్తమానమునకు నిద్రపోయేదము. దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు. దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలనను ఆశ లేదు. కానీ విశ్వాసులముగా ఏదైనా బాధ్యత కలిగి ఉండుటకే దేవుని చేత పిలువబడితిమి. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత కలిగి ఉండుటకే పిలువబడెను. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలనన్నది ప్రభువు యొక్క ఆశ. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.